హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాణలు పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఈ తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయాలండి. మీరు నా ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వంటలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ముక్కలు కాస్త మెత్తబడ్డాక అందులోకి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు రసం అండి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. కాసేపు అయిన తర్వాత అందులోకి కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి. కొద్దిగా మిరప్పొడి, అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి. తగినంత బెల్లము. తీయగా కావాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కనుక బెల్లం కొద్దిగా వేసుకుంటే మోతాదుగా బాగానే ఉంటుందండి. ఇది కాస్త తీయగా ఉంటేనే బాగుంటుంది. కాకరకాయ చేదు కదా, కాస్త తీయగా ఉంటేనే బాగుంటుంది. కాస్త పులుపు, చేదు, కారం అన్నీ సమంగా పడితే చాలా బాగుంటుందండి ఇది. అంతేనండి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలండి. అంతేనండి. చాలా సులభం అండి ఇది. కాకరకాయ కూడా త్వరగా అయిపోతుంది. అంత ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. వేరే బౌల్లోకి తీసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.